అందరికీ నమస్తే అండి. పోసానిగడ్ అంటే ఎంత లోకువైపోయిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారండి. పోసాని కృష్ణమురళిని ఉద్దేశించి తను ఏదైతే వాళ్ళ కోర్టు లోపల కావచ్చు, కోర్టు బయట కావచ్చు, అంటే డైరెక్ట్గా జడ్జి గారి ముందే కన్నీళ్ళు పెట్టుకొని నన్ను అనవసరంగా అక్రమంగా నా మీద కేసులు పెట్టి నేను ఏ తప్పు చేయకపోయినా సరే నన్ను వేధించేస్తున్నారు, నాకు 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నమాట. అంటే ఈవెంట్ వీడియోస్లో చదివినిపిస్తాను చూడండి. మెజిస్ట్రేట్ ముందు కన్నీరు ఉందిరేనా, కన్నీరు ఉందిరేనా కాదురా బాబు, కన్నీరు మున్నీరైనా పోసాని కృష్ణమురళి అని రాయాలా. ఇక్కడ చూసారా, కన్నీరు ఉందిరైనా అంటాడు. ఎవడో తెలుగు కూడా రాదనుకోండి వీడికి. మెజిస్ట్రేట్ ముందు న్యాయవాదులతో పోసాని ఆవేదన. నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు, నేను రాను అన్నాను, నాకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి. దానికి దీనికి సంబంధం ఉంది. నిన్నెప్పుడు రమ్మన్నారు నారా లోకేష్ గారి పార్టీలోకి? నువ్వెప్పుడు మాట్లాడావు? నువ్వెప్పుడు తిట్టావు? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఊడిపోయిన తర్వాత నారా లోకేష్ గారు నిన్ను పార్టీలోకి రమ్మన్నాడా? నేను ఎప్పుడు రమ్మన్నారా పార్టీలోకి? ఎవరు రమ్మన్నారో ఎప్పుడు చెప్తున్నావు నువ్వు? గత 5 ఏళ్ళు చెప్పలేదుగా. గత 5 ఏళ్ళు కూడా బూతులు తిట్టేసాంగా మనం, ఇష్టానుసారంగా పేలిపోయి రాలిపోయి. దానికి సంబంధించే కదా కేసులన్నీ కూడా. అంటే పార్టీలోకి రమ్మంటే రాలేదని చెప్పేసి కేసులు పెట్టి లోపలేస్తారా? అండ్ నీకే కంటికైనా చూసేలేదు, ఎరుపప్పులా కనబడుతున్నారా? ఎవడన్నా నమ్ముతాడు అసలు? ఈడేసిన ట్వీట్ మాట. సోషల్ మీడియా పోస్టులు పెడితే ఈయన కేసులు కడతారు ఇష్టానుసారంగా రెచ్చిపోయి చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి పెద్దదవుద్ది రక్తకన్నీరే చూస్తామని చెప్పేసి అని లకారాలతో సంబోధించి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి, నారా బ్రహ్మణి గారిని ఉద్దేశించి 10 ఏళ్ల పిల్లోడు దేవాంశం కూడా వల్ల 10 ఏళ్ల పిల్లోడు ఏమీ తెలియదు. మళ్ళీ మనకి ఎటకారం, ఇమిటేషను. భువనేశ్వరి గారు ఇలా అన్నారు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఇలా సమాధానం చెప్పారు. మన సాక్షిలో కూర్చొని వాగేసినప్పుడు తెలియదా? నా మీద ఎన్ని కేసులు కట్టారో నాకే తెలియదు, నన్ను రాష్ట్రం అంతా తిప్పుతున్నారు, నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి, 2 రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం అని మెజిస్ట్రేట్ ముందు న్యాయవాదులకు చెప్పిన పోసాని. జైల్లో ఆత్మహత్యలు గీత్మహత్యలు లాంటివి వర్కౌట్ అవ్వవు. నువ్వు అతి పేలాపన అతి డైలాగులు నువ్వు అక్కడేం కొట్ట మాకు. ఒకసారి పోసాని కృష్ణమురళి ఏడుతున్న వీడియో కూడా జీవితం చూడండి. వచ్చేసాడే. చిన్న రాగం తీస్తున్నామే, తీయి పెద్దది అరుతోగా రాగం ఏటు అరు పెద్ద పెద్ద కేకలు వేస్తాం కదా మనం, రెచ్చిపోతాం, రంకులు వేస్తాం. చిన్నగా ఏటు మనం ఏమో అరిసినప్పుడు తిట్టినప్పుడు ఏమో పెద్ద పెద్ద రంకులు వేసేయాలా? ఇవాళ ముఖాన్ని గుడ్డు కట్టేసుకుని అన్నాడు. అలాగే ఉంటుంది. ఇష్టానుసారంగా పేలిపోతే ఎవడ బతుకైనా ఎవడ పరిస్థితి అయినా ఇంతే. రాజకీయ విమర్శలు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అధికారం ఉంది కదా, దేవుడు మనకు నోరు ఇచ్చాడు కదా, మనల్ని ఎవడు ఏమీ చేయలేదు అంటే ఇవి వాళ్ళ పొజిషన్ ఇలాగే ఉంటుంది, పరిస్థితి ఇలాగే ఉంటుంది. చాలా సందర్భాల్లో చెప్పు, రాలిపోమాకరా, పేలిపోమాకు, అంత వయసు వచ్చింది. కొన్ని వయసులో ఉన్న చిన్న పిల్లోడు అంటే కాదు. సరే 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నావు, 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే కదా నువ్వు బూతులు తిట్టింది. ఈ మధ్యకాలంలో ఊడి చేయించుకుని ఉండొచ్చు, నీకు అంతకుముందు ఎప్పుడో పడింది కదా స్టంట్, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు పడింది ఆ స్టంట్ నీకేమైనా? నువ్వేమైనా ఆపరేషన్ ఈ మధ్యకాలంలో చేయించుకున్నావా? నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నీకు తగ్గిన తర్వాత ఎన్ని బూతులు మాట్లాడావు, ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు కేకలే వేసావు? ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లోనే ఆవేశంతో పోతావేమో అనుకున్నావులేగా మేమంతా కూడా. అంటే అధికారం ఉన్నప్పుడు మనకు ఊళ్ళు సహకరించకపోయినా జస్ట్ నోరు ఒకటి పని చేస్తే మనం ఏది పెడితే అది మాట్లాడేయచ్చు. దానికి సంబంధించి కేసులు పెట్టి ఇవాళ కేసులు పాలయ్యి మనం జైల్లో ఉండి ఇలాంటి కోర్టులు గట్టా పోలీస్ స్టేషన్కి తిప్పుతూ ఉంటే భావోద్వేగం, బాధ తనకు వచ్చేస్తుంది అన్నమాట. కష్టాలన్నీ మనకే వచ్చేస్తాయి. మనం ఒక్కరుగా మనుషులవి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఉండు 1 సంవత్సరం ఏమవుద్ది, సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు ఉండు, మనిషి మారుతావు కదా, నువ్వు కూడా ఉండు, తొందర ఏముంది, వచ్చి ఏం చేసేస్తావు? కొన్ని పెళ్లి కావాల్సిన పిల్లడు అంటే కాదు, అయిపోయింది ఆల్రెడీ.
చివరి దశలో ఉన్నాం. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి పీకిది ఏమన్నా ఉందంటే లేదు, ఉండు లోపలే. ఇలా నేను మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది, కానీ నేను మాట్లాడను, గుర్తుపెట్టుకో బాగా. ఇకనైనా నీకు బెయిల్ రాకూడదని అనుకుంటాం, కానీ ఎంతో కొంత నీ బాధ చూసిన తర్వాత వాళ్ళ ఏదో ఏడిసేడు. నీకు త్వరగా బెయిల్ రావాలని చెప్పి నేనైతే కోరుకోను, కానీ ఒకవేళ వస్తే కనుక వచ్చిన తర్వాత అయినా సరే రాజకీయాలకి ఈ మనుషులకి వీళ్ళందరికీ ఒక స్వస్తి పలికేసి నేను జీవితంలో మళ్ళీ ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ తప్పు అయిపోయిందంటే మీ కాళ్ళు అట్టుకున్నాను అనుకోండి, వదిలేయండి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే శ్రీరెడ్డి చూడు సింపుల్గా తప్పించేసుకోండి. ఒక లేఖ రాసింది లిఖిత పూర్వకంగా, ముందే మేల్కొంది, తెలివైంది మాట, ముందే మేల్కొంది, ఒక లేఖ రాసేసింది. నీలా పేలిపోరా నువ్వు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఊడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఉద్దేశించి, ఇంకొంతమందిని ఉద్దేశించి చాలా పేలాపని పేలిపోయి ఊడిపోయిన తర్వాత వదులుతారు నేను అసలు. ఈయన ఇలాగా వదిలేస్తాడు ఇంకా రెచ్చిపోతాడని చెప్పి అనుకోరు. ఇవాళ ఏమైంది మన పరిస్థితి? ఎంత బతుకుంటావు అసలు? అవునా? ఎలాంటి తిరిగాం, ఎలాంటి మాటలు మాట్లాడు. చివరకు చూడు, పేరుంది, దర్శకుడు, రచయిత, మంచి సినిమాలు చేసావు, రాసావు, కానీ ఏమైంది? నోటు దోల. మనం రాసేస్తామో తీసేస్తామో మాట్లాడేస్తాం అంటే కాదు, కాస్త మన నోరు మనం అదుపులో పెట్టుకుంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం, లేకపోతే ఇక్కడ ఉంటాం. అలాగా అయినా సరే బుద్ధి తెచ్చుకొని ఆ వైసీపీ పార్టీలోనో లేదంటే ఆడు చెప్పాడునో ఈడు చెప్పాడునో ఎవరిని పడితే ఇలా మాట్లాడితే ఎవరికైనా ఇదే గతి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామంది ఉన్నారు. వీడు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఒకటే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు మనకని చెప్పి రెచ్చిపోయిన వాళ్ళు. ఇవాళ బోరుగడ్డగడి పరిస్థితి చూడండి, పోసాని కృష్ణమురళి పరిస్థితి చూడండి, అవ్వర రవీందర్ రెడ్డి, అలాగే ఇంటూరి రవికిరణ్, ఇప్పటి వరకు కేసుల్లో లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కడూ బయటికి రాలేదు. బోరుగడ్డగడ్డ తాత్కాలికంగా బయటకు వచ్చినా ఏదో ఒక 20 రోజులు విముక్తి అంతే ఆడికి. మళ్ళీ అలాగనే నెల్లి లొంగిపోయాడు, మళ్ళీ ఆడి బతుకు కటకటాల పాలే. సరే ఈ బెయిల్ వచ్చుద్దా రాదా, వస్తే ఆడ అదృష్టం లేకపోతే దురదృష్టం అంతే అనుకోవాలంతే. కాబట్టి ఏంటంటే దయచేసి జగన్మోహన్ రెడ్డి ఏదో మనకు డబ్బులు ఎత్తన్నాడు కదా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోవద్దు. రెచ్చిపోతే మీకే నష్టం. మాకు ఇంకొక నెలబాలిక ఉందండి. నెలబాలిక అంటే ఎవరో కాదు,